తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతి ఆదివారం కూడా ఒక ఆరోగ్య సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు, నివారణలు, సూచనలు అన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వారం మనం ఒక సాధారణమైన సమస్య గురించి, దానికి సంబంధించిన నివారణలు, చికిత్సలు, సూచనలు అన్నీ తెలుసుకుందాం. అదే గుండెదడ, పాల్పిటేషన్. ప్రతి వాళ్ళకి ఈ గుండెదడ అనుభవమే. అయితే కొంతమంది తరచుగా బాధపడితే, కొంతమంది అప్పుడప్పుడు దీనికి గురవుతూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా కంగారు పడితే, కొంతమంది అసలైన దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గుండెదడ ఉన్నప్పుడు ఏది సాధారణం, ఏది అసాధారణం, ఒకవేళ సాధారణమైతే మీ వంతు మీరుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. హృదయ స్పందన సజావుగా జరగటానికి మన శరీరంలో ఒక ప్రత్యేకమైన విద్యుత్తుని పోలినటువంటి ప్రసార వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. సూక్ష్మమైనటువంటి విద్యుత్ సంకేతాల ప్రేరణతోటి గుండె స్పందిస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య కారణంగా ఈ విద్యుత్ ప్రవాహం సజావుగా జరగకపోతే అప్పుడు గుండె స్పందనలో అపశృతి చోటు చేసుకుంటుంది. ఫలితంగా అపక్రమంగా గుండె కొట్టుకుంటుంది. దీనినే గుండె దడ అంటాం. అలాగే పాల్పిటేషన్ అనేటటువంటి పేరుతోటి ఈ లక్షణాన్ని వ్యవహరిస్తారు వైద్యశాస్త్ర పరిభాషలో. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళల్లో, అంటే మహిళల్లో ఈ సమస్య కొంచెం ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. దీని ప్రధాన లక్షణం ఏమిటి? గుండెదడది అంటే ఛాతిలో బలంగా గుద్దినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది గుండెదడ ప్రధానమైనటువంటి లక్షణం. ఈ సమస్యతోటి బాధపడే వాళ్ళకి ఛాతిలో బరువుగా, అంటే హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదో మరో లక్షణం. ఇంకా చెప్పాలంటే గుండెని ఏదో ఒక అదృశ్య శక్తి బలంగా ఒడిసి పట్టుకుంటున్నట్టు, అలాగే పట్టును విడిపించుకోవటానికి ఈ గుండె ప్రయత్నం చేస్తున్నట్టు, అంటే గింజుకుంటున్నట్టు. ఎట్లయితే ఒక పక్షిని మనం పట్టుకుంటే పక్షి ఎలా అయితే అటు ఇటు కదులుతుందో అలా అనిపిస్తూ ఉంటుంది గుండెదడ ఉన్నప్పుడు. ఒకసారి గుండె ధ్వనిలో ఉండేటటువంటి బీట్ లిప్తపాటు కాలం పాటు వినిపించకపోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ గుండెదడ ఉన్నప్పుడు, పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు. అయితే ఇదంతా కూడా తాత్కాలికమే. మళ్ళీ పరిస్థితి సాధారణమే అయిపోతుంది. మామూలు సందర్భాలలో మన గుండె పనిచేసేటటువంటి సంగతి మనం గ్రహించం. అయితే గుండెదడ ఉన్నప్పుడు గుండె పనిచేస్తుంది అన్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో అలజడి పెరుగుతుంది. అయితే గుండెదడ వల్ల కొద్దిపాటి అసౌకర్యం తప్పితే సాధారణంగా ఇతరత్ర ప్రమాదాలు ఏవి కూడా సంభవించవు. గుండెదడ సమస్యగా పరిణమించినప్పుడు ప్రాణహాని జరుగుతుంది అనేటటువంటి ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇలా ఆందోళన పడకూడదు. ఆందోళన వల్ల సమస్య మరింతగా ఉధృత రూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే సంయమనం పాటించాలి, నింపాదిగా వ్యవహరించాలి, గుండెదడకు దారితీసేటటువంటి కారణాల మీద అవగాహన కలిగి ఉండాలి. అలాగే దానికి అనుగుణమైనటువంటి జాగ్రత్తలు కానీ, నివారణ చర్యలు కానీ ఇవన్నీ తీసుకోవాలి. గుండెదడ రాకుండా ఎలా నివారించుకోవాలో చూద్దాం. మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి సూచన ఏంటంటే బరువుకి సంబంధించి ప్రధానంగా అవగాహన ఉండాలి. బరువు, అలాగే ఇతర సూచనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఇలాగా బాగా గుండె దడగా ఉన్నప్పుడు, దడదడగా వడివడిగా కొట్టుకున్నప్పుడు గుండె బలంగా దగ్గాలి. బలంగా దగ్గి చూడండి. హఠాత్తుగా గుండె దడ మొదలైనప్పుడు మొట్టమొదట మీరు చేయాల్సింది దగ్గటం అని. ఈ దగ్గుని తెచ్చిపెట్టుకొని దగ్గాలి. ఇలా చేయటం వల్ల ఛాతి అంతర్భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె స్పందనలను క్రమబద్ధీకరిస్తుంది. ఆ కారణంగా ప్రాప్తించేటటువంటి గుండె దడల్లో ఈ చిట్కా చాలా వరకు పనిచేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి షాక్ ట్రీట్మెంట్ లాంటిది. ఇలాంటిదే మరొక చిట్కా ఉంది. పెదవుల్ని బలంగా మూసి ఉంచడంతో పాటు ముక్కుని కూడా చేతి వేళ్లతోటి గట్టిగా బంధించి పట్టుకోవాలి. తరువాత వీటిని తెరవకుండానే గాలిని వెలుపలకు బలవంతంగా వెలువరించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఊదినట్లు చేయాలి. దీంతో అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతుంది. పెరిగి గుండె స్పందనలలో క్రమబద్ధత చోటు చేసుకుంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సూచన,
గుండె దడగా ఉన్నప్పుడు స్థిమితంగా కూర్చోవాలి, ఆరాట పడకూడదు. ఏదైనా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె దడ మొదలైతే ఒక సౌకర్యవంతమైన విశాలంగా ఉండేటటువంటి మెత్తటి కుర్చీలో కూర్చోవాలి. కూర్చొని కొంత సమయం పాటు సేద తీరాలి. దీనితోటి గుండె తీరులో పనితీరులో అపశృతి అనేది సర్దుకుంటుంది, గుండె దడ తగ్గుతుంది. ఇక చల్లదనంతో కూడా ఉపశమనం వస్తుంది, చల్లదనంతో కూడా సాంత్వన పొందొచ్చు. గుండె దడగా ఉన్నప్పుడు చన్నీళ్ళని, ఐస్ నీళ్ళని కాదు, చన్నీళ్ళని మొహం మీద చిలకరించుకోవాలి. చన్నీళ్ళ వల్ల ఉద్రేక స్థితిని పొందినటువంటి ఈ నాడీ వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుంది. చన్నీళ్ళని కానీ చల్లటి మజ్జిగని కానీ నెమ్మదిగా సిప్ చేస్తూ తాగటం, ఇది కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది గుండె దడగా ఉన్నప్పుడు. చన్నీళ్ళని మొహం మీద చిలకరించుకోవాలి. అలాగే చల్లటి నీళ్ళని కానీ చల్లటి మజ్జిగని కానీ సిప్స్ లాగా తాగాలి, గడగడా తాగకూడదు. సిప్స్ లాగా తాగితే అప్పుడు గుండె దడ తగ్గుతుంది. ఇక శ్వాస వేగం గురించి చెప్పాలి. గుండె దడగా ఉన్నప్పుడు శ్వాస వేగాన్ని తగ్గించాలి. మానసిక ఒత్తిడి వల్ల కానీ లేకపోతే ఆందోళన వల్ల కానీ సాధారణంగా ఈ గుండె దడ వస్తూ ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు శారీరక అవసరాలు పెరుగుతాయి, కాబట్టి ఈ కీలక తత్వాల కోసం రక్త సరఫరా పెరుగుతుంది. రక్త సరఫరా పెరగాలి అంటే గుండె పనిచేసేటటువంటి వేగం పెరగాలి. గుండె వేగాన్ని బట్టి శ్వాస వేగం కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా పరస్పరాధారంగా జరుగుతూ ఉంటుంది. గుండె వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే అప్పుడు శ్వాస వేగాన్ని గణనీయంగా తగ్గించాలి. బలంగా ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకొని తిరిగి నెమ్మదిగా నిలకడగా ఈ గాలిని వదలాలి. పరిస్థితి సద్దుమణిగేంతవరకు కూడా ఇదే ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇలాగా గుండె దడగా ఉన్నప్పుడు ఇష్టమైనటువంటి వాళ్ళ సాన్నిహిత్యంలో గడపాలి. చక్కటి తేడా కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆందోళనతో పాటు గుండె దడ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతాయి. మీకు గుండె దడగా ఉన్నప్పుడు మీకు బాగా దగ్గరగా సాన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడాలి. మీ సమస్యను చెప్పుకోవాలి, చెప్పుకుని ఉపశమనం పొందాలి. మనసు సేద తీరే వరకు కూడా ఈ మనసుని వేరే వ్యాపకం మీదకి మళ్ళిస్తే అప్పుడు గుండె దడ తగ్గుతుంది. ఇక మద్యం అంశ ఉండేటటువంటి పానీయాల గురించి కూడా కొంత చెప్పాలి. మద్యం అనేది రక్త సరఫరాను పెంచుతుంది, పెంచి గుండె దడకు కారణం అవుతుంది మద్యం. కొంతమందికి మద్యాన్ని కానీ లేకపోతే మద్యం అంశ ఉండేటటువంటి శీతల పానీయాలు ఉంటాయి, కూల్ డ్రింక్స్, వీటిని అధిక మొత్తాలలో కానీ లేకపోతే కొద్ది మొత్తాల్లో కానీ తీసుకుంటే అప్పుడు గుండె దడ ప్రాప్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తమ శరీర ప్రతిస్పందనలు దృష్టిలో ఉంచుకొని ఈ మద్యం కానీ తత్సంబంధమైనటువంటి శీతల పానీయాలని కానీ వీటిని వదిలేయాలి. సాధ్యంత వరకు వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇక ఉత్ప్రేరక పదార్థాలు, వీటిని తగ్గించడం ముఖ్యం గుండె దడగా ఉన్నప్పుడు. కాఫీ, టీ, చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉత్ప్రేరకాలు. కెఫీన్ ఉంటుంది వీటిల్లో, కెఫీన్ ప్రోడక్ట్స్ అంటారు. వీటి వల్ల చాలామందికి గుండె దడ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే వ్యక్తుల తత్వాన్ని బట్టి లక్షణ తీవ్రత అనేది మారుతూ ఉంటుంది. కొంతమందిలో కేవలం కాఫీ వాసన చూస్తే చాలు గుండె దడ మొదలవుతుంది. మరి కొంతమందికి 10 కప్పులు కాఫీ తాగినా కానీ ఎలాంటి ఇబ్బంది కనిపించదు. కాబట్టి ఎవరికి వాళ్ళు తమకి సరిపడని ఉత్ప్రేరకాలని వాటి మోతాదుని నిర్ణయం చేసుకోవాలి. దీన్ని అలా ఉంచితే సిగరెట్ల గురించి కొంత చెప్పాలి. సిగరెట్లను నేరుగా తాగటం వల్ల కానీ లేకపోతే పరోక్షంగా సిగరెట్ పొగను పీల్చడం వల్ల కానీ కొంతమందిలో గుండె దడ వస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు సిగరెట్ల నుంచి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇక మందులు, దీని గురించి కూడా చెప్పాలి. మనం వాడే మందుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇలా గుండె దడగా ఉన్నప్పుడు అనేక రకాల మందుల వల్ల గుండె దడ ప్రాప్తించేటటువంటి అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి శ్వాస మార్గాలను వ్యాకోచపరిచేటటువంటి బ్రాంకోడైలేటర్స్, సూడో ఎఫెడ్రిన్ ఇలాంటివి ఉండేటటువంటి జలుబు మందులు, అలాగే ఎలర్జీ కోసం వాడేటటువంటి కొన్ని రకాల యాంటీహిస్టమిన్స్, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి మందులే, అంటే గుండె దడను పెంచేటటువంటి మందులే. ఇలాంటి మందుల్ని ఎవరికి వాళ్ళు యథేచ్ఛగా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక వ్యాయామం గురించి కొంత చెప్పాలి. వ్యాయామంలో దూకుడు పనికిరాదు. అలవాటు లేకుండా హఠాత్తుగా వ్యాయామం మొదలుపెట్టడం, లేకపోతే వేగంగా చేసి ఉన్నటువంటి విశ్రాంతి తీసుకోవటం, ఇలాంటి పనులు చేస్తే అప్పుడు గుండె దడ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ళతోటి చేసేటటువంటి రన్నింగ్ కానీ లేకపోతే జాగింగ్, సైక్లింగ్ ఇలాంటి వ్యాయామాల్లో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, గుండె దడ వస్తూ ఉంటుంది.
వ్యాయామం విషయంలో ఆరోహణ అలాగే అవరోహణ ఈ క్రమాన్ని పాటించాలి. ఇలా చేయటం వల్ల శరీరానికి ఒత్తిడిని తట్టుకునేలాగా మనం ట్రైన్ చేయొచ్చు శరీరాన్ని. ఇక ఆహారం గురించి, గుండెదడ విషయంలో మితాహారం చాలా మంచిది. భారీగా విందు భోజనాన్ని తీసుకున్న తర్వాత చాలామందికి గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఉండేటటువంటి రక్తం పేగుల దిశగా ప్రయాణించడంతో పాటు మిగిలిన రక్తాన్ని తోడేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా గుండె అదనంగా శ్రమించాల్సి వస్తుంది. గుండె మీద అదనంగా ఒత్తిడి పడకుండా ఉండాలి అంటే ఆహారాన్ని మితంగా కొద్ది మొత్తాల్లో తీసుకోవాలి. ఇది ముఖ్యం. కాబట్టి స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ ఇలా తీసుకున్నట్టయితే గుండె దడ సమస్య ఇబ్బంది పెట్టదు. ఇక గుండె దడ ఉన్నప్పుడు చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, అలాగే ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. వీటిని ప్రయత్నం చేయొచ్చు. సాధారణంగా గుండె దడ అనేది రక్తహీనత వల్ల వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే రక్తం తక్కువ ఉంది. ఈ ఉన్న తక్కువ రక్తాన్ని గుండె అంతటికి, శరీరం అంతటికి పంపించాలి. అప్పుడు ఏం చేస్తుంది? గుండె అదనంగా శ్రమిస్తుంది. అదనపు శ్రమే గుండె దడ రూపంలో మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ద్రాక్ష, యాపిల్ ఇలాంటివి తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది. జరిగి గుండె దడ శాంతిస్తుంది. రోజువారీగా యాపిల్స్ని, ద్రాక్షని వీటిని ఆహారౌషధంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ధ్యానం, ఇలాంటి చక్కటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ పద్ధతులు నేర్చుకొని వీటిని సాధన చేస్తే మనస్సు, శరీరం ఇవి రెండు సేద తీరుతాయి. కంటి నిండా కునుకు తీయటం కూడా ముఖ్యం గుండె దడగా ఉన్నప్పుడు. అలాగే ఆహార పదార్థాలను తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని ఎంచుకొని తీసుకోవాలి. ఈ గుండె దడకి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు జహర్మోహర భస్మం, అలాగే ప్రభాకరవటి, అలాగే అర్జునారిష్టం ఇలాంటివి. ఈ మందుల్ని వైద్య సలహాతోటి కొంతకాలం పాటు క్రమం తప్పకుండా వాడితే అప్పుడు క్రమంగా ఈ గుండె దడ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇది గుండె దడ, పాల్పిటేషన్, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మళ్ళీ మనం ఇదే ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో వచ్చే వారం కలుసుకున్నప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలు, నివారణ పద్ధతులు, సూచనలు అన్ని వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గుండె దడకి సంబంధించి కానీ ఇంతకు ముందు కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల గురించి కానీ వ్యక్తిగతంగా మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9246575510. మరోసారి ఫోన్ నెంబర్ 9246575510. లేకపోతే మీరు నాకు ఈమెయిల్ చేయొచ్చు, muralimonoharch@hotmail.com అని. లేకపోతే నాకు వెబ్సైట్ ఉంది, www.muralimonohar.com. ఈ వెబ్సైట్ నుంచి కూడా వివరాలు పొందొచ్చు. ఇండియన్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 to 9:30 మధ్యలో మీరు నేరుగా నాతోటి మాట్లాడచ్చు. ఇది గుండె దడకు సంబంధించినటువంటి సమాచారం. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.